హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టూల్ గురించి తెలుసుకుందాం. దాని పేరు SQL ఇంపోర్ట్ టూల్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ డేటాబేస్లో టెక్స్ట్ ఫైల్స్ కానీ ఇట్లాంటి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎవరి కోసం చేసామంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డెవలపర్స్, డేటాబేస్ టెస్టర్స్, డేటా సైంటిస్ట్ డెవలపరు, నెక్స్ట్ అప్లికేషన్ డెవలపరు, బిగ్ డేటా ఎక్స్పర్ట్, డేటా అనలిస్ట్ ఇట్లాంటి ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్క్ ఈజీగా చేసుకోవడానికి, అంటే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆటోమేటిక్గా ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. దానికోసం ఇది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది బేసిక్ దీని ఫంక్షనాలిటీ ఏంటంటే ETL అంటారు, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. అంటే ఏదైనా జంక్ డేటా, టెక్స్ట్ ఫైల్స్, ఎక్సెల్, CSV ఇట్లాంటి ఫైల్స్ నుంచి డేటాని మీకు SQL సర్వర్లో ఒక స్ట్రక్చర్లో దానిలోకి సేవ్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఇంపోర్ట్ విజార్డ్ ఉపయోగించి, లేదంటే బల్క్ ఇన్సర్ట్ అని ఇట్లాంటి కొన్ని కమాండ్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే మీకు డేటా మొత్తాన్ని మీరు అంచనా వేయలేరు. చివరి దాకా వెళ్ళేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ ఉన్నా, ఫీల్డ్ సైజెస్ తేడా వచ్చినా కానీ మీకు అది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంటుంది. అట్లా ఫెయిల్ అవ్వకుండా ఆ డేటా ఎట్లా ఉన్నప్పటికీ మనం డిఫాల్ట్గా ఇచ్చిన క్రైటీరియా ప్రకారం అది దాన్ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఒక ఫైల్ అయితే మీరు డిఫాల్ట్ క్రైటీరియా ఉపయోగించుకోవచ్చు. రకరకాల ఫైల్స్ వస్తుంటాయి, అందులో ఉన్న రో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, రో సైజ్ ఎంత, ఇట్లాంటివన్నీ మీరు పట్టించుకోకుండా డిఫాల్ట్గా ఉన్న డేటా మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇన్సర్ట్ చేసేయడం. తర్వాత మీరు కావాలంటే డేటా టైప్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు అనమాట, ఆల్టర్ చేసుకోవచ్చు. దానికోసం బయట ఉన్న డేటాని SQLలోకి డంప్ చేయడం అనమాట ఈ టూల్ ఉద్దేశం. నెక్స్ట్ ఇది ఏ ఫైల్స్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. టెక్స్ట్ ఫైల్స్కి సపోర్ట్ చేస్తుంది, CSV ఫైల్స్ని సపోర్ట్ చేస్తుంది, ఎక్సెల్ ఫైల్స్, XLS పనిచేస్తుంది, XLSX కూడా లేటెస్ట్ వెర్షన్ కూడా సపోర్ట్ చేస్తుంది, యాక్సెస్ ఫైల్స్, MDB ఫైల్స్, ACCDB ఫైల్స్ ఇట్లాంటివన్నీ కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇది బల్క్ ఇంపోర్ట్, అంటే ఒక ఫోల్డర్లో ఒక 100, 1000, 10,000 ఎక్సెల్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఈ 1000 ఫైల్స్ని 1000 టేబుల్స్లో ఇన్సర్ట్ చేసేయాలి. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు 1000 ఫైల్స్ 1000 సార్లు మాన్యువల్గా చేయాలన్నా, ఏదన్నా కోడ్ రాసి చేయాలన్నా, ఒకటి ఎర్రర్ వచ్చినప్పుడు అది ఫెయిల్ అయిపోవడం, మళ్ళీ ఇట్లా టైం వేస్ట్ కాకుండా మీకు ఒక ఫోల్డర్లో ఒక 100 ఫైల్స్ 1000 ఫైల్స్ ఎక్సెల్లో CSV అట్లా ఏమున్నప్పటికీ ఒకే రకం చెందిన ఫైల్స్ ఒక ఫోల్డర్లో వేసుకుని ఆ ఫోల్డర్ మొత్తాన్ని దీన్ని చూపిస్తే కనుక అది ఇన్సర్ట్ స్టార్ట్ చేసుకుంటుంది, కంటిన్యూగా ఇన్సర్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది టేబుల్స్. మీరు ఒక ఫైల్ ఇన్సర్ట్ చేస్తున్నారు, ఆ ఫైల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దానికోసం ఆ ఫైల్ నేమ్తో టేబుల్ మీరు క్రియేట్ చేయని అవసరం, మాన్యువల్గా చేయని అవసరం, ఇది ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది. నెక్స్ట్ ప్రతిసారి SQL క్రెడెన్షియల్స్ అవన్నీ కూడా ఇన్సర్ట్ మీరు చేయని అవసరం, టైప్ చేయని అవసరం. ఆ సర్వర్ సెలెక్ట్ చేసుకోవడం, దానిలో ఈ డేటాబేస్ కానీ సెలెక్ట్ చేసుకోవడం, దానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ మాన్యువల్ చేసినప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే దీని ద్వారా అవన్నీ చేయని అవసరం, ఒకసారి మీరు నోట్ ప్యాడ్లో అది డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, దాన్ని పట్టుకుని మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. నెక్స్ట్ కాలమ్స్ కూడా క్రియేట్ చేయని అవసరం, అంటే మీకు ఒక ఎక్సెల్ షీట్లో ఒకసారి 50 కాలమ్స్ ఉంటాయి, ఒకసారి 10 కాలమ్స్ ఉంటాయి, ఒకసారి 15 కాలమ్స్ ఉంటాయి. ఆ అంటే కాలమ్స్ అంటే ఫీల్డ్స్ అనుకోండి. ఆ ఫీల్డ్స్ని మీరు ఈ డేటాబేస్లో క్రియేట్ చేయని అవసరం. డిఫాల్ట్గా ఇది varchar 5000తో ఇన్సర్ట్ నేను పెట్టాను, మీకు కావాలంటే వేరే వెర్షన్లో అది కూడా ఆల్టర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి కూడా మీరు చెక్ చేయని అవసరం. ఎక్సెల్ ఇన్సర్ట్ చేయాలంటే దానిలో ఎంతవరకు రేంజ్ ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేస్తుంది, దాన్నే ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్కేస్ అందులో ఏదైనా తేడా ఉంటే మీరు ఎక్సెల్ ఫైల్లో మాన్యువల్గా హెడ్డింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డిఫాల్ట్గా మనం పెట్టింది అయితే varchar 5000 పెట్టాం డిఫాల్ట్గా, మీకు అవసరమైతే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నోట్ ప్యాడ్ ఫైల్స్, ఇలాంటి పెద్ద ఫైల్స్ జీబీలు ఉన్నవి ఇన్సర్ట్ చేసినప్పుడు ఎక్కడో 90%, 99% అయినప్పుడు కూడా ఒక ఫీల్డ్లో డిలిమిటర్ ఏమైనా తేడా వచ్చినా, ఒక ఫీల్డ్ లెంత్ ఎక్కువైపోయినా, అది అక్కడ దానికి సరిపడినన్ని ఫీల్డ్స్ లేకపోయినా, లేదంటే ఎక్కువ ఉన్నా కానీ అవి ఫెయిల్ అయిపోతాయి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది, అంతసేపు చేసి పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ టూల్ ఉపయోగించేసినప్పుడు అట్లా వేస్ట్ కాదు. మీకు ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటిని లాస్ట్లో అంటే పర్టికులర్ ఆ లైన్లో చివరి అపెండ్ చేసేస్తుంది. అదే కొన్ని ఫీల్డ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, నల్తో అది ఇన్సర్ట్ చేస్తుంది. ఇట్లాంటివన్నీ చూసుకోవడానికి కాలమ్ స్వాప్ అయినా, ఒక పైన డేటా స్వాప్ అయిపోయి కిందకు వచ్చేసినా కానీ దీనిలో హ్యాండిల్ చేయొచ్చు. దానికి ఏం యూజ్ చేసామంటే ఇక్కడ ప్రతి రోకి కూడా మీకు ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ ఇస్తా. CSV ఫైల్స్కి, టెక్స్ట్ ఫైల్స్కి, ఎక్సెల్ వీటికి అవసరం లేదు, ఇది ఆ సీరియల్ నెంబర్ ఇస్తా. ఎక్కడైనా స్వాప్ అయినప్పుడు మీ డేటా ఎక్కడ తేడా వచ్చిందని అనిపిస్తే దానిపైన సీరియల్ నెంబర్ ఇది కంపేర్ చేసి చూసుకుంటారు. ఈ కింద డేటాను పై కావాలని అపెండ్ చేసుకోవచ్చు, లేదంటే పై డేటాను కట్ చేసి కింద తీసుకొచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పర్టికులర్ తేడా వచ్చినట్లు మాత్రమే మీరు మాన్యువల్గానే చేసుకోవచ్చు. అది దీనిలో అడ్వాంటేజ్.
నెక్స్ట్ ఎక్సెల్ ఉందనుకోండి, ఎక్సెల్ ఫైల్ ఉంది, అందులో 10 షీట్లో 20 షీట్లో 30 షీట్లో డేటా ఉంది. మీరు ప్రతి షీట్లో కూడా వెతకడం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఎక్సెల్ బుక్ చేస్తే అందులో ఎన్ని షీట్లు ఉంటే అన్ని షీట్లలో డేటా ఉందో లేదో అదే చెక్ చేసుకుని, ఉంటే కనుక అది టేబుల్ ఫార్మేట్లో ఉంటే కనుక మీకు అది ఆటోమేటిక్గా తీసుకెళ్ళి SQLలో ఇన్సర్ట్ చేస్తుంది. సేమ్ ఇది యాక్సెస్ కూడా ఇలాగే, యాక్సెస్లో చాలా టేబుల్స్ ఉంటాయి, ఎన్ని టేబుల్స్ ఉన్నా కానీ అన్నీ కూడా తీసుకెళ్ళి మనకి దానిలో ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో ఇది మీకు బేసిక్ వెర్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాండేమో. ఇందులో ప్రో వెర్షన్లో అంటే అడ్వాన్స్డ్ యూజర్స్ కోసం ఇది. ఇందులో ఏమేమి ఉంటాయంటే మీరు డిఫాల్ట్గా varchar 5000 ఉంది కదా, ఇది మార్చుకోవచ్చు. వేరే ఏమన్నా మీకు కావాలి పర్టికులర్ టైప్లో కావాలంటే ఆ టైప్లో పెట్టుకోవచ్చు, లేదా varchar పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని నెంబర్స్ ఉండే నెంబర్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రో వెర్షన్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇది ప్రజెంట్ ఇప్పుడు ఈ వెర్షన్లో ఏంటంటే మీకు 100 ఫైల్స్ 1000 ఫైల్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు. 1 by 1 ఒకటి ఇన్సర్ట్ అయినాక ఒకటి ఇన్సర్ట్ అయినా ఒకటి అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒకదానికి 5 నిమిషాలు పట్టింది అనుకోండి, 10 ఫైల్స్ ఇన్సర్ట్ చేయడానికి 50 నిమిషాలు పడుతుంది. అదే ప్రో వెర్షన్లో ఈ 10 ఫైల్స్ 5 నిమిషాల్లో అయిపోతాయి అనమాట. అంటే ప్యారలల్గా 10 ఒకేసారి ఇన్సర్ట్ అవుతుంటుంది. మీ SQL ప్రాసెసర్స్ కెపాసిటీని బట్టి కొంచెం అటు ఇటు వేరియేషన్ ఉంటుంది, కానీ 10% టైంలోనే ఇన్సర్ట్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రో వెర్షన్లో ఏంటంటే డేటాబేస్ టైప్ ప్రొవైడర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు ఇచ్చింది MS SQL సర్వర్కి మాత్రమే. ఇది ప్రో వెర్షన్లో ఏంటంటే ఒరాకిల్కి చేసుకోవచ్చు, MySQLకి, SQLite, PostgreSQL మీ ఆన్ డిమాండ్ మీకు ఇది కావాలి అంటే కనుక దానికి ఆల్టర్నేట్ కోడ్ రాసి ఇస్తారు వాళ్ళు. దాని ప్రకారం మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది ట్రస్టెడ్ కనెక్షన్స్ అవి కూడా అక్కడ ఎనేబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డెమో చూద్దాం మనం. అది అప్లికేషన్ ఓపెన్ చేసి డెమో చూపిస్తాను మీకు. ఇది ఫోల్డరు. ఇది యాక్చువల్గా 32 బిట్ 64 బిట్ ఈ రెండింటికి ఇచ్చాము. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. 32 బిట్ ఓపెన్ చేశాను నేను. ఇందులో జస్ట్ ఈ ఫైల్సే ఉన్నాయి. రీడ్మీలో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ సర్వర్ అనే ఫైల్ ఉంది, ఇందులో డేటాబేస్ నేమ్ అవి ఉంటాయి. ఈ యాక్సెస్ టేబుల్ ఇది జస్ట్ టెస్టింగ్ పర్పస్, దీన్ని కూడా మీరు ఏం కదిలించకండి. ఇది ఇంపోర్ట్ టు MS SQL అనేది ఇది మన ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనమాట. ఇందులో కనెక్షన్ స్ట్రింగ్ ఏమిటో చూద్దాం. ఈ సర్వర్ అని ఉంది కదా, అది నేను విడిగా పెట్టాను, అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇందులో సర్వర్ నేమ్ ఉంటుంది. అంటే మీ సర్వర్ నేము లోకల్ హోస్ట్ కానీ ఇది కానీ అలా IP అడ్రస్ కానీ, IP అడ్రస్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వండి. యూజర్ నేము, పాస్వర్డ్, డేటాబేస్ డిఫాల్ట్ డేటాబేస్ అంటే మీరు ఈ ఇన్సర్ట్లను ఎక్కడ జరగాలో ఆ డేటాబేస్ నేమ్ ఇస్తారు. గుర్తుపెట్టుకుని ఒకసారి సర్వర్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, మీకు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరగాలో ఆ డేటాబేస్ నేమ్ ఇస్తారు మీరు ఇక్కడ. ఓకే, అవన్నీ ఈ సర్వర్ అనే ఫైల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఓపెన్ చేశాను. ఇది డిఫాల్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంది. దీన్ని ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, పెట్టట్లేదు. ఇక్కడ ఇది బ్రౌజ్ ఫోల్డర్. మనం ఫోల్డర్ని ఎక్కడ ఫైల్స్ ఉన్నట్టు ఆ ఫైల్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి, ఫైల్ టైప్ సెలెక్ట్ చేసుకోవడానికి, ఇది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిన యాక్సెస్ వెర్షన్ ఏముంది అని తెలుసుకోవడానికి అనమాట. ఇది డిఫాల్ట్ 6.0 ఉంది, 16.0 ఉంది. మీరు మాన్యువల్గా కూడా ఇక్కడ టైప్ చేసి 19.0 సంథింగ్ అట్లా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి యాక్సెస్ చేయట్లేదు కాబట్టి అది అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఫైల్ టైపు టెక్స్ట్ కానీ CSV కానీ పెట్టినప్పుడు ఇక్కడ టెక్స్ట్ డెలిమిటర్ పెట్టాలి. డిఫాల్ట్ కామా ఉంటుంది. మీరు పైపు అక్కడ డేటా ఎలా విభజించిందో పైప్ డెలిమిటర్ ఉందా, కామా ఉందా, ట్యాబ్ ఉందా, స్పేస్ ఉందా, ఎంటర్ ఉందా, సంథింగ్ అట్లాంటివి మీరు ఏం కావాలంటే, లేదంటే మీరు ఓన్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్పెషల్ క్యారెక్టర్ లైక్ ఇలాంటిది ఉందనుకోండి, అలా కూడా టైప్ చేసుకోవచ్చు. లేదంటే డబల్ పైప్ ఉంది అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, అలా కూడా చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేసినాక ఇన్సర్ట్ చేయడానికి బటను. నెక్స్ట్ ఈ గీత కింద ఉంది చూడండి, ఇది మన ఇన్సర్ట్ జరిగేటప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. సెలెక్టెడ్ ఫైల్స్ ఎన్ని సెలెక్ట్ అయినాయి, ఇన్సర్టెడ్ ఫైల్స్ ఇవన్నీ మీకు చూపిస్తానండి. నెక్స్ట్ ఈ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇది చూడండి, పక్ కనెక్టర్ సక్సెస్ఫుల్లీ. ఇది నా సిస్టమ్ నేము. ఆ సిస్టమ్కి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చినట్టు అది కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. నెక్స్ట్ ఇది యాక్సెస్ 12.0 ఫౌండ్ సక్సెస్. అంటే నా సిస్టంలో యాక్సెస్ 12.0 కూడా ఉంది, అది డ్రైవర్ వెర్షన్ అనమాట. సక్సెస్ అయింది. అట్లీస్ట్ ఒక్కటి సక్సెస్ అయినా చాలు మనకి. 12.0 సక్సెస్ అయిందంటే ఇక్కడ 12.0 పెట్టుకుంటే సరిపోతుంది. 14.0 అనే వెర్షన్ నా దగ్గర లేదు, నాట్ ఫౌండ్. 15.0 లేదు, నాట్ ఫౌండ్. అంటే ఇవి అవసరం లేదు నాకు. ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి సరిపోతుంది. లేదంటే యాక్సెస్ 16.0 కూడా సక్సెస్ఫుల్గా ఉంది. అది ఆఫీస్ 19 నుంచి వచ్చింది నాకు. ఇది కూడా సక్సెస్ఫుల్. ఇక్కడ హైయెస్ట్దే పెట్టుకున్నాను. లేదంటే మీరు తక్కువది కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏదైతే యూస్ఫుల్ ఉందో దాని నుంచి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కనుక ఫెయిల్ అయిందంటే కనుక మీ దానిలో MS యాక్సెస్ అవి ఇన్స్టాల్ అయ్యి లేదని అర్థం. మీరు MS ఆఫీస్ డ్రైవర్ కానీ లేదంటే MS యాక్సెస్ సంథింగ్ అట్లాంటివి డౌన్లోడ్ చేసి వేసుకోవచ్చు. మీకు
టెలిగ్రామ్లో అది ఆ లింక్ కూడా ఇస్తాను, ఎంఎస్ యాక్సెస్ సపోర్ట్ ఫైల్స్ కూడా ఇస్తాను. అవి వేసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఎనేబుల్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎనేబుల్ అవ్వకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే నేను 32 బిట్ పెట్టా కదా, మీరు 64 బిట్ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడు అలా కూడా ఇన్సర్ట్ ఇవి సక్సెస్ఫుల్ రావు. అప్పుడు మీరు ఆ ఈఎక్స్ని యూస్ చేసుకోండి. ఇది 32 బిట్ ఈఎక్స్, 64 బిట్ ఈఎక్స్ని యూస్ చేసుకోండి మీరు. ఇప్పుడు శాంపుల్ నేను ఒక ఫోల్డర్ బ్రౌజ్ చేస్తున్నాను డెస్క్టాప్ మీద. శాంపుల్ అనే ఫోల్డర్ ఓపెన్ చేశాను. అందులో ఇక్కడ చూడండి, ఆ ఫోల్డర్లో మొత్తం 12 ఫైల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ టెక్స్ట్ ఫైల్స్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే వచ్చింది చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ ఫైల్స్ 2, టెక్స్ట్ ఫైల్స్ 2 ఉన్నాయి. అక్కడ టెక్స్ట్ డిలిమిటర్ సాధారణంగా ట్యాబ్ ఉంటుంది. ఓకే, ట్యాబ్ పెట్టా పై పాటలు ఏదైనా పెట్టుకోవచ్చు, మిస్టేక్ వస్తే చూడొచ్చు. సరే, ఇలా నేను ఎస్క్యూఎల్ సర్వర్లో ఆ డేటా టేబుల్ చూపిస్తాను. ఓకే, నేను ఈ పగ్ అనే దానిలో పంపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ ఉంది, కిక్ అని ఉంది, ఇది టేబుల్ నేమ్. నేను డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఖాళీగా ఉంది, ఈ టేబుల్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికే మనం అవి ఇన్సర్ట్ చేయబోతున్నాం. దాన్ని మినిమైజ్ చేసి పెడతాను చూడండి. ఓకే, నేను టెక్స్ట్ ఫైల్స్ ఇందులో 2 ఉన్నాయి. ఇది డిఫాల్ట్ ట్యాబ్ డెలిమిటర్ తీసుకుని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఎన్ని రోస్ ఇన్సర్ట్ అయినా ఇక్కడ మీకు చూపించేస్తుంది ప్రోగ్రెస్, ఎన్ని ఫైల్స్ ఇన్సర్ట్ అయినా, ఎన్ని టేబుల్స్ క్రియేట్ అయినా. ఇక్కడ 2 అనే నెంబర్ చూపిస్తుంది. ఇంపోర్ట్ డన్, సక్సెస్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ కొడతాను. యాక్సెస్లోకి వెళ్ళి టేబుల్ మీదకి వెళ్ళి రిఫ్రెష్. చూసారా, ఇదొక టేబుల్ క్రియేట్ అయింది, ఇదొక టేబుల్ క్రియేట్ అయింది. అసలు ఆ ఒరిజినల్ డేటా ఏముంది ఈ టేబుల్లో నేను సెలెక్ట్ చేసి చూస్తాను. టాప్ 1000 రోస్. ఓకేనా, ఈ సీరియల్ నెంబర్ కూడా వచ్చింది డిఫాల్ట్గా, అంటే మనం ఇచ్చాం అనమాట, అప్లికేషన్ ద్వారా ఇచ్చాం. అన్నీ ఇన్సర్ట్ అయిపోయినాయి. అంత ఈజీగానే ఇవన్నీ మీరు క్రియేట్ చేయకోకుండానే. ఈ శాంపిల్లో చూద్దాం టెక్స్ట్ ఫైల్స్లో ఏమున్నాయి అనేది. ఇదిగోండి, డేటా టైప్ దగ్గర సార్ట్ పెట్టాను. ఈ 2 ఇన్సర్ట్ అయినాయి. 364 KB ఫైల్ ఒకటి, 9 KB ఫైల్ ఒకటి. దీన్ని అసలు ఓపెన్ చేసి చూద్దాము. ఇది లోపల ఉన్న డేటా. ఇది ఈ డేటా దానికి ఉన్న హెడ్డింగ్స్ ప్రకారం ఆటోమేటిక్గా తీసుకుని ఇన్సర్ట్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్స్ చూద్దాం. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూద్దాం. ఫైల్స్ 2 యాక్సెస్ టేబుల్స్ ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్స్ 97 వెర్షన్ అనమాట. ఇది 97 2 వెర్షన్ చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి. ఇది ఎక్సెల్ లేటెస్ట్ వెర్షన్ ఒక 2 ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఫోల్డర్లో టెక్స్ట్ ఫైల్స్ అయిపోయినాయి. నేను సిఎస్వి ఫైల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సిఎస్వి ఫైల్స్ 0, ఏం లేవు. ఉన్నా కానీ సేమ్ ఇదే పద్ధతి చేయడం. నెక్స్ట్ ఎక్సెల్ 2003 వెర్షన్ ఫైల్స్ 8 ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ డెలిమిటర్ ఇవన్నీ పెట్టినా అసలు ఎక్సెల్ ఫైల్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. నేను ఇన్సర్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఓకే, సేమ్ టేబుల్ నేమ్ ఆల్రెడీ ఉందని చెప్తుంది. నేను ఇంటర్ నొక్కేస్తున్నాను. ఈ యాక్చువల్గా ఈ నోట్ ప్యాడ్కి వీటికి నేను యూస్ చేసిన డేటా అదొకటే, అందుకని సేమ్ నేమ్తో ఉంది కాబట్టి అది ఫెయిల్ అయింది. ఇన్కేస్ మీరు అట్లాంటి ఇన్సర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్స్ అవి ఒకసారి గమనించుకోండి. 2 డిలీట్ చేశాను. ఇవన్నీ ప్రాక్టికల్గా వచ్చే ఎర్రర్స్ అనమాట, అందుకనే మీకు ప్రాక్టికల్గా ఎప్పుడో చూపించాను. అట్లా మనకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే సేమ్ నేమ్తో టేబుల్ ఉంటే అది రీరైట్ చేయకూడదు, డిలీట్ చేయకూడదు, కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకేసారి ఇన్సర్ట్ చేసినప్పుడు సేమ్ నేమ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఉండవు అట్లా. శాంపుల్ సెలెక్ట్ చేశాను. ఎక్సెల్ 2003 తీసుకున్నాను. 8 ఫైల్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ స్టార్ట్ చేశాను. ఓకే, సేమ్ ఫైల్ ఇప్పటికీ కూడా ఉందని చెప్తుంది. ఓకే, షీట్కి వస్తుంది. నేను షీట్ నేమ్స్ మార్చకపోవడం వల్ల అవే వస్తున్నాయి. ఆల్రెడీ ఇన్సర్ట్ అయింది, 2 షీట్లు ఇన్సర్ట్ అయినాయి. సేమ్ అవన్నీ ఒకటే ఫైల్స్, అందువలన నాకు రిప్యుటేషన్ వచ్చినాయి. ఇదిగోండి, ఇది ఆ ఎక్సెల్ నుంచి 2 బుక్స్ అయితే ఇన్సర్ట్ అయినాయి, 2 షీట్లు అవి ఇవి. యాక్చువల్లీ ఫైల్ నేమింగ్ ఎలా ఉంటుందంటే ఇది ఎక్సెల్ ఫైల్ నేము, నెక్స్ట్ అందులో షీట్ 1
ఈ బుక్లో కూడా షీట్ 1 అని ఉంది, ఇంకో బుక్లో కూడా షీట్ 1 అని ఉండేటప్పటికి సేమ్ నేమ్తో రిపిటేషన్ అవ్వడం వల్ల నాకు ఈ సమస్య వచ్చింది. మీరు ఎక్సెల్ ఫైల్ నేమ్స్ మార్చుకోండి, ప్రాబ్లం ఉండదు. ఎగ్జాంపుల్ అది ఎలా మార్చాలో కూడా నేను ఇప్పుడే చెప్తాను చూడండి. వీటిని మళ్ళీ నేను డిలీట్ చేస్తున్నాను. ఇది ఈ సమస్య ఎందుకు వచ్చిందో మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తాను. శాంపిల్ డేటాలోకి వెళ్ళాను. ఇవి 2007 వెర్షన్స్ కదా. ఐఎఫ్బి 2009 ఇందులోంచి 10 అక్షరాలు తీసుకుంది. 10 అక్షరాలు అన్నింటికి కామన్గా ఉండటం వల్ల ప్రాబ్లం వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్లో 1_ పెట్టా, ఇది ఒక ఫైల్ అనుకుందాం. 2 మీరు ఫైల్ నేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి 1, 2 అని కొట్టినా ఆటోమేటిక్గా మారిపోతాయి, అలా కూడా చేసుకోవచ్చు. 3 4 చాలండి, ఎన్ని టైం వేస్ట్ ఎందుకు, డిలీట్ చేద్దాం. 5, 6 ఓకే. ఇవి కూడా సేమ్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా పేరు మారుతాం, ఎందుకు కన్ఫ్యూజ్. 5 ఓకే. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్స్ సేమ్ ఒకలాగా లేవు, నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా యూజ్ చేద్దాము. అవన్నీ సేమ్ ఒకే రకంగా ఉండటం వల్ల నాకు ఇందాక ఇంపోర్ట్లో ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడు ఏం లేవు అని డిలీట్ చేశాను. ఇప్పుడు ముందన్నీ డిలీట్ చేసుకున్నాను. ఈ డేటాబేస్ ఖాళీగా ఉంది, టెంప్ దీనికోసం పెట్టుకుంటే మంచిదన్నమాట మీకు. మళ్ళీ SQL ఇంపోర్ట్ నేను 32 బిట్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఎక్సెల్ 32 బిట్ ఉంది కాబట్టి. కొంతమంది 62 బిట్ డ్రైవర్స్ ఉంటే కనుక దాని నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం స్పీడ్గా ఎక్కువ ఉంటుంది దానికి. ఫోల్డర్ బ్రౌజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ శాంపిల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్సెల్ 2003 వెర్షను. మీరు నోట్ప్యాడ్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా ఆ ఫైల్ నేమ్స్ ఒకసారి చూసుకోండి అనమాట. అయిపోయినాయి చూడండి, 8 ఫైల్స్. ఓకేనా, ఒక దానిలో 95 ఉన్నాయి. ఇంపోర్ట్ డన్ అయింది. నాకు తెలిసి 8 ఫైల్స్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్సర్ట్ అయినాయి ఇక్కడ వెళ్ళి చూసేద్దాం మనం. టేబుల్స్ మీద మళ్ళీ రిఫ్రెష్ ఇచ్చాను. 8 కానీ 1 పేరుతో 2 క్రియేట్ అయినాయి. అంటే ఈ ఒక బుక్లో 2 ఇవి ఉన్నాయి అనమాట, అందుకని వచ్చినాయి. ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి అనేది. ఓకేనా, చూసారా హెడ్డింగ్ స్టేట్ అన్ని యాస్టీస్గా ఎట్లా ఉన్నాయో అట్లా వచ్చేసినాయి. ఎంత ఈజీగా అయిపోయింది. ఇది మామూలుగా విజార్డ్లో ఇన్సర్ట్ చేయాలని ఎంతసేపు పడుతుందో చూడండి మీరు. బల్క్ ఇన్సర్ట్ చేయాలన్నా కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇది చాలా ఈజీ, సింపుల్ అనమాట. ఓకేనా, ఓకే. ఎక్సెల్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు యాక్సెస్ కూడా చేసేద్దాం. యాక్సెస్ ACCS ఇది ఉన్నట్టుంది, 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా, నేను ఇన్సర్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇన్సర్టెడ్ 4, ఇన్సర్టెడ్ టేబుల్స్ 10 అంటుంది. చూద్దాం, అంటే ఎందుకంటే కంటిన్యూషన్ నొక్కాం కదా, అయిపోయి ఉంటుంది. ఇంపోర్ట్ డన్ అని వచ్చింది, ఒకసారి చూద్దాం. యాక్సెస్లో టేబుల్ నేమ్ ముందు యాక్సెస్ అని పెట్టాను, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇదిగోండి, టెస్ట్ 1 అనేది ఆ బుక్లో ఉన్న యాక్సెస్ టేబుల్ 1 ఇది. టెస్ట్ 2లో ఉన్న యాక్సెస్ టేబుల్ 2 ఇదనమాట. ఇదిగోండి, ఇది యాక్సెస్ నుంచి వచ్చిన డేటా. చూసారా, అన్ని రకాల ఫైల్స్కి ఒకదాంతోనే చాలా ఈజీగా సింపుల్గా మీరు ఒకసారి క్రెడెన్షియల్స్ ఇచ్చుకున్నారు. ఇలాంటి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇది 2 యాక్సెస్ టేబుల్స్ ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. మీరు 20,000 పెట్టుకున్న 100 టేబుల్స్ ఉన్నా కానీ ఎన్ని వందల్లో ఉన్నా కానీ ఈజీగా అయిపోతుంది. దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని టూల్స్ త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలో మనం ఇంపోర్ట్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో SQLలో ఉన్న డేటాని చాలా ఈజీగా ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అంటే ఆ విజార్డ్ ఉపయోగించుకుని ఎక్సెల్లో పంపించాలంటే గంట పట్టుద్ది. మళ్ళీ ఏదన్నా డేటా టైప్స్ చేంజ్ అయినా, దాని లిమిట్స్ సరిపోకపోయినా ఎర్రర్ వచ్చి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అలాంటివి కాకుండా వందల్లో ఫైల్స్ కూడా మీరు ఈజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దానికి ఒక టూల్ ఉంది. ఆ టూల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దానికి సంబంధించిన లింక్స్ అయితే పెడతాను, మీరు దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఈ ఫైల్ కోసం చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.